ఏలూరు జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని కుక్కునూరు సెంటర్లో 2 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యా వాలంటీర్లతో నియమించాలని, రెగ్యులర్ ఎంఈఓను నియమించాలని విద్యార్థి సంఘాల నేత లెనిన్ డిమాండ్ చేశారు. అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని, పాఠశాల, కళాశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఏలూరు జిల్లా సెక్రటరీ ఈరోజు ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం, అది ముఖ్య ప్రాంతమైన కుక్కునూరు, వేలేరుపాడు ఈ 2 మండల కేంద్రంలో టీచర్ పోస్టు 289 పోస్టులు ఉన్నాయి. ఆ 289 పోస్టుల్లో ఈరోజు నియామకాలైన కేవలం 84 పోస్టులు మాత్రమే. మిగతా పోస్టులు ఎక్కడ కూడా నియామకాలు కాలేదు. మన రిలీవింగ్ ఇచ్చినప్పుడు కూడా ఎంఈఓ గారు చూసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతంలో విద్య అందరికీ అందరి దాక్షలాగా మారింది. ఈరోజు దాన్ని అందరూ చూసుకునే పరిస్థితి ఎంఈఓ అవుతుంది. కానీ ఎంఈఓ నిమ్మక నీరెచ్చినట్టు, నిద్రపోయినట్టు కూడా ఈరోజు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్న రిలీవింగ్ ఇచ్చినప్పుడు కూడా అందరు అడగాలి, ఎవరైతే ఖాళీగా ఉపాధ్యాయుల పోస్టులను ఆ 4 రోజుల్లోనే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికీ 4 రోజులు దాటింది, ఇంతవరకు కూడా ఒక టీచర్ పోస్టు భర్తీ కాలేదు. ఉన్న టీచర్లు కాస్త డిప్యూటేషన్ పేరుతో ఇక్కడ 3 రోజులు, అక్కడ 3 రోజులు కాస్త వేస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా సుడిగా అడుగుతా ఉన్నాం. ఇంకో పక్కనేమో డిఎస్సి వచ్చేంత వరకు దాన్ని కాలయాపన చేస్తా ఉన్నారు. దాన్ని కాలయాపన చేస్తూ ఊరికేది లేదు. అందుబాటులో ఉన్న డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో భర్తీ చేయాలని చెప్పేసి, వాళ్ళ పోస్టులు వాళ్ళు భర్తీ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కూడా స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. విద్యా సంబంధించి కూడా వాళ్ళు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షులు ఈ రిలే దీక్ష 16, 17 కాదు, ఇంకొక 20 రోజులైనా సరే దీన్ని కొనసాగిస్తామని చెప్పి